ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి చోట ఈ వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఫస్ట్ది వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు వెన్ డయాగ్రామ్స్ ఎట్లా గీయాలో అర్థమైపోతుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ నుంచే స్టార్ట్ చేద్దాం వెన్ డయాగ్రామ్స్ని. ఫస్ట్ది మ్యూ యూనివర్సల్ సెట్ని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తాం కదా. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మ్యూ అనే సెట్ అనుకుందాం. నెక్స్ట్ ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఉంది. ఇట్లాంటప్పుడు ఈ టూ సెట్స్ని మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, మనం అనుకున్నాం కదా యూనివర్సల్ సెట్కి మనం రెక్టాంగిల్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మ్యూ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏ అనేది మ్యూలో ఒక పార్ట్, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మ్యూలో ఉన్నాయి కాబట్టి ఏ అనేది మ్యూకి సబ్సెట్ కాబట్టి మ్యూలో మనం ఏని రిప్రజెంట్ చేస్తాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 2 3. మిగతా ఎలిమెంట్స్ అన్నీ 4 5 6 7 8 9 10 అన్నీ మ్యూలో ఉన్నాయి. 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఏంటి అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అనుకుందాం. నెక్స్ట్ ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే, ఇది యూనివర్సల్ సెట్ కాబట్టి దీన్ని మనం రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. మ్యూ అనేది యూనివర్సల్ సెట్ కాబట్టి దీన్ని రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం మ్యూ అని. ఓకేనా? నెక్స్ట్ ఏ అనేది మ్యూలో ఒక పార్ట్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మ్యూలో ఉన్నాయి కాబట్టి ఏని మనం మ్యూలో రిప్రజెంట్ చేస్తాం. ఏ అనేది సబ్సెట్ కాబట్టి సర్కిల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి బి అనేది ఏకి సబ్సెట్ కాబట్టి బిని మనం ఏలో రిప్రజెంట్ చేయాలి. బి అనే సెట్ని ఏలో రిప్రజెంట్ చేయాలి. ఇది బి అనే సెట్, ఇది ఏ అనే సెట్. ఇక్కడ మనకి బి అనే సెట్లో 1 అనే ఎలిమెంట్ ఉంది, ఏ అనే సెట్లో 1 2 ఉన్నాయి. ఇది కూడా ఏలో ఉన్నట్టే కదా 1. నెక్స్ట్ ఇది ఏంటి 2. మ్యూ అనే సెట్లో 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 రాసాము ఆల్రెడీ. 3 4 5 6. ఓకేనా? ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి అని ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు సి డి ఈ ఎఫ్ అని ఉంది. ఇట్లా ఉంటే మనం వెన్ డయాగ్రామ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ మనకి యూనివర్సల్ సెట్ అయిపోతే జస్ట్ మనం రెక్టాంగిల్తో యూనివర్సల్ సెట్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా? దీన్ని యూనివర్సల్ సెట్ అనుకుందాం. యూనివర్సల్ సెట్కి ఇచ్చిన సెట్స్ అనేవి సబ్సెట్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇది ఏ అనుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏకి బికి 2 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా రాయాలో చూడండి. కామన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈ 2 సెట్స్ ఓవర్లాప్ అవుతున్నట్టు రాసి ఇట్లా ఓవర్లాప్ అయ్యే రీజియన్లో కామన్ ఎలిమెంట్స్ని మనం రాయాలి. ఓకేనా? ఇట్లా రాయాలి. ఇంకా ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ఏ బి సి డి వస్తున్నాయి. ఇక్కడ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి సి డి ఈ ఎఫ్. ఓకేనా? ఇట్లా మనం వెన్ డయాగ్రామ్స్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి అంటే యూనియన్. ఓకేనా? యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్ చూసినట్లయితే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 తీసుకుందాం. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 2
2, 4, 6, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. నెక్స్ట్ది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 తీసుకుందాం. 2, 3, 5, 7 ఇది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఈ రెండు మనం చూసినట్లయితే వీటి యూనియన్ కావాలి అంటే మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఏ యూనియన్ బి అని రిప్రజెంట్ చేస్తాం. ఏ యూనియన్ బి అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఏ యూనియన్ బి అంటే మీనింగ్ ఏంటి అంటే వీటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి యొక్క కాంబినేషన్. ఇట్లా కాంబినేషన్ రాసేటప్పుడు రిపీట్ అయ్యే ఎలిమెంట్ని 2 times అనేది మనం రిపీట్ చేయకూడదు. అర్థమైందా? ఏ యూనియన్ బి అంటే ఏంటి అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్. ఓకేనా? యూనియన్ అన్నారు కదా, కాంబినేషన్. ఇట్లా మనం లిస్ట్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రాసేయండి. 2, 4, 6, 8. తర్వాత వీటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రాసేయండి. కానీ రాసేటప్పుడు రిపిటేషన్ మాత్రం చేయకూడదు. ఇక్కడ 2 అనేది రిపీట్ అయింది కదా, కాబట్టి 2ని రాయకండి. కాబట్టి 3, 5, 7 ఇది యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ యూనియన్ బి అంటే సెట్ మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సెట్ ఇవ్వలేదు కాబట్టి ముందు అసలు యూనివర్సల్ సెట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇది ఏ, ఇది బి. ఇక్కడ వీటికి ఒక కామన్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ కామన్ ఎలిమెంట్ 2. సారీ మీకు కనిపించలేదు. ఇది ఏ, ఇది బి. వీటికి ఒక కామన్ ఎలిమెంట్ ఉంది కదా, 2 అనేది ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్ కాబట్టి 2 అనేది ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ ఇది ఏలో 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. నెక్స్ట్ ఇది బిలో 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏంటి అంటే ఈ రీజియన్ మొత్తాన్ని ఏ యూనియన్ బి అంటాం. కాబట్టి ఏ యూనియన్ బిలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ ఉన్నాయి. ఇదే కదా సేమ్ ఇక్కడ కూడా వచ్చింది మనకి. ఓకేనా? ఇలా మనం ఏ యూనియన్ బి రాయాలి. ఇప్పుడు మనం ఏ యూనియన్ బిని ఈక్వేషన్ ఫామ్లో ఎట్లా రాయాలి అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకేనా? ఏ యూనియన్ బి అంటే ఏంటంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఏ కన్నా బిలాంగ్ అయి ఉండాలి, లేకపోతే బి కన్నా బిలాంగ్ అయి ఉండాలి. ఆ అన్ని ఎలిమెంట్స్ యొక్క కాంబినేషనే ఏ యూనియన్ బి. ఏ కన్నా బిలాంగ్ అయి ఉండాలి, బి కన్నా బిలాంగ్ అయి ఉండాలి. ఇట్లా ఉన్న ఎలిమెంట్స్ యొక్క కాంబినేషనే ఏ యూనియన్ బి. ఓకేనా? ఇది ఏ యూనియన్ బిని ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయటం. ఇప్పుడు ఈ యూనియన్ మీద ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా బాగా క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 5, 6, 8 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5, 7, 9, 1 అని ఇచ్చారు. ఫైండ్ ఏ యూనియన్ బి అని అడిగారు. ఓకేనా? ఫైండ్ ఏ యూనియన్ బి. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 5, 6, 8 యూనియన్ 5, 7, 9, 1. ఓకేనా? ఈ రెండు సెట్స్ యొక్క యూనియన్ అంటే ఏం మాట్లాడుకున్నాం? ఈ రెండు సెట్స్ యొక్క ఎడిషనే కదా. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి ఒక సెట్ లాగా రాస్తే అదే యూనియన్. ఇక్కడ 2, 5, 6, 8 రాశాను. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది రిపీట్ అయింది కాబట్టి రిపీటెడ్ ఎలిమెంట్స్ మనం సెట్లో రాయకూడదు కాబట్టి 5 అనేది మళ్ళీ రాయట్లేదు. నెక్స్ట్ ఇది 7, 9, 1. ఓకేనా? ఇవన్నీ ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్. కావాలంటే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా సెట్లో కావాలంటే కరెక్ట్ ఆర్డర్లో రాసుకోవచ్చు. 1, 2, 5, 6, 7, 8, 9. ఓకేనా? ఆర్డర్ అనేది మాత్రం ఇంపార్టెంట్ కాదు. ఇది ఏ యూనియన్ బి అంటే. నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 2. ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU అన్నారు. బి ఈజ్ ఈక్వల్ టు AIU. షో దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే
ఏ యూనియన్ బి రాసుకుందాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU, బి ఈజ్ ఈక్వల్ టు AIU. ఇప్పుడు ఏ యూనియన్ బి రాసుకుంటే ఏమవుతుంది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం రాయాలి. AEIOU. నెక్స్ట్ది దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నా. ఇక్కడ ఏ అనేది రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ రాయకూడదు. ఐ అనేది కూడా రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ మనం రాయకూడదు. యు అనేది కూడా రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ మనం రాయట్లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఫైనల్గా ఏ యూనియన్ బి ఏమొచ్చింది? సెట్ ఆఫ్ AEIOU అని వచ్చింది. సెట్ ఆఫ్ AEIOU అంటే ఏనే కదా. కాబట్టి దీని నుంచి మనకి ఏమర్థమైందంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బి అనేది ఏకి సబ్సెట్. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ ఏ అని మనం రాసుకోవచ్చు. బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే మనకి ఏ యూనియన్ బి ఏమొచ్చింది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది మనకి రిజల్ట్ వచ్చింది. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్సెట్స్. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే థర్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అట్లాంటప్పుడు ఏ యూనియన్ బి ఏంటిది అని కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ యూనియన్ బి రాస్తే మనం ఏ యొక్క ఎలిమెంట్స్ని బి యొక్క ఎలిమెంట్స్ని కలిపి రాయాలి. కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ రాస్తున్నా. 1 2 3 4. నెక్స్ట్ది బిలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నా. 2 అనేది ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి 2ని మళ్ళీ రాయట్లేదు. 4 అనేది కూడా ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ రాయట్లేదు. తర్వాత 6 అనేది రిపీట్ అవ్వలేదు, 8 అనేది రిపీట్ అవ్వలేదు. కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 6 8. ఓకేనా? దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే ఇది యూనివర్సల్ సెట్, ఇది ఏ, ఇది బి. వీటికి 2 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 4 అనే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంటర్సెక్షన్ కూడా రాసుకోవాలి. ఇది ఏ, ఇది బి. ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసేసుకుందాం. 2 అనేది కామన్ ఎలిమెంట్, 4 అనేది కామన్ ఎలిమెంట్. ఓవర్లాపింగ్ రీజియన్లో కామన్ ఎలిమెంట్స్ రాసేసుకుందాం. నెక్స్ట్ ఇది ఏంటిది? రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఏలో 1 3, బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 6 8. ఓకేనా? ఇట్లా మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ యూనియన్ బి యొక్క రీజియన్ ఏంటి అంటే ఏమని చెప్తాం? ఇది మొత్తం ఏ యూనియన్ బికి రీజియన్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీని నుంచి చూసి రాసుకుంటే ఏ యూనియన్ బి అంటే ఏం వస్తుంది మనకి? ఏ యూనియన్ బి అనే రీజియన్ ఇదంతా. ఈ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి మనకి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. డైరెక్ట్గా మనం ఎలిమెంట్స్ని రాసన్నా చెప్పొచ్చు ఏ యూనియన్ బి, లేకపోతే వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకొని ఈ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏ యూనియన్ బి లాగా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఓకేనా? ఈ టాపిక్ చూద్దాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఓకేనా? ఇప్పుడు ఇందాకట్లాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనుకున్నాం. నెక్స్ట్ ఇది బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అనుకుందాం. ఓకేనా? ఇట్లా ఉంటే వీటిని మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఇది మ్యూ, ఇది ఏ. వీటికి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 2 4 అనేవి రెండింటికి కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఓవర్లాపింగ్ రీజియన్ అనేది కొంచెం ఉంటుంది. ఇది ఏ, ఇది బి. ఇక్కడ ఓవర్లాపింగ్ రీజియన్లో మనం కామన్ ఎలిమెంట్స్ని రాసుకుంటాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 1 3 6 8. ఓకేనా? ఇప్పుడు ఈ ఓవర్లాపింగ్ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయే వీటినే మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం.
ఈ సింబల్ చేస్తే ఇంటర్సెక్షన్ అని అర్థం. ఓకేనా, ఈ సింబల్ రాస్తే మనం ఇంటర్సెక్షన్ అని అర్థం. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే జస్ట్ ఈ రెండు సెట్స్కి ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ రెండు ఎలిమెంట్స్కి ఉన్న కామన్ ఎలిమెంట్స్. దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు సెట్ ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు సెట్ బి. ఇక్కడ ఇందాక ఏ యూనియన్ బికి ఈక్వేషన్ రాసుకున్నప్పుడు మనం ఏం రాసామంటే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ కన్నా బిలాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే బి అనే సెట్ కన్నా బిలాంగ్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఈ రెండు సెట్స్లో ఏ సెట్కి బిలాంగ్ అయినా ఏ యూనియన్ బిలో ఎలిమెంట్ అయిపోతుంది. కానీ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్ అవ్వాలి అంటే ఏకి బిలాంగ్ అయి ఉండాలి అండ్ బికి బిలాంగ్ అయి ఉండాలి. ఓకేనా, ఈ రెండింటికి బిలాంగ్ అయి ఉంటేనే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా ఇదేంటిది, ఈ రీజియన్ అనేది ఏకి బిలాంగ్ అయి ఉంది, బికి బిలాంగ్ అయి ఉంది. కాబట్టి ఈ రీజియన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని మీద కొంచెం ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా, ఎగ్జాంపుల్ 4 ఏంటి అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్ టు 7, 8, 9, 10 అని ఇచ్చారు. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి అని కనుక్కోమన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్, ఈ రెండింటికి ఈ సెట్స్కి యొక్క కామన్ ఎలిమెంట్స్ యొక్క సెట్ అని చెప్పాం కదా. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏంటివి, 7, 8 అనేవి రెండింటికి కామన్ ఎలిమెంట్స్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సెట్ ఆఫ్ 7, 8. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 5 ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అంట, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అని కనుక్కోమన్నారు. దీన్ని వెన్ డయాగ్రామ్ ఫామ్లో కూడా వేసి రిప్రజెంట్ చేయమన్నారు. ఓకేనా, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి మనం రాసినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఈ రెండు సెట్స్కి ఉన్న కామన్ ఎలిమెంట్స్ యొక్క సెట్. ఈ రెండు సెట్స్కి ఉన్న కామన్ ఎలిమెంట్ 3 మాత్రమే. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 అనేది మనకు వస్తుంది. దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఇది యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఇది ఏ, ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఒకటి ఉంది కాబట్టి ఓవర్లాపింగ్ రీజియన్ ఉండిద్ది ఏకి బికి. ఈ ఓవర్లాపింగ్ రీజియన్లో మనం కామన్ ఎలిమెంట్ అనేది రాసుకుంటాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఏమో ఇట్లా మామూలుగా రాసుకుంటాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఈ రీజియన్. ఓకేనా, ఇదే ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంక ఎగ్జాంపుల్స్ ఏమీ లేవు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి అంటే ఏ రెండు సెట్స్కి అయితే కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవో అట్లాంటి సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకేనా, ఏ సెట్స్కి అయితే కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండవో అట్లాంటి సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఇక్కడ ఏ బి తీసుకున్నట్లయితే వీటికి కామన్ ఎలిమెంట్ అనేది 3 ఉంది కామన్ ఎలిమెంట్. కానీ కొన్ని సెట్స్కి మాత్రం అట్లా కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. అట్లాంటి సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10 కంటే లెస్సర్గా ఉండే ఆడ్ నెంబర్స్ యొక్క సెట్ అనుకుందాం ఏని. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది బి ఈజ్ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 కంటే లెసర్గా ఉండే ఈవెన్ నెంబర్స్ యొక్క సెట్ 2, 4, 6, 8 ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏకి బికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఏ, బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఓకేనా,
వీటికి మనం వెన్ డయాగ్రామ్ గీసుకుంటే ఎట్లా ఉండిద్దో చూద్దాం. ఇది యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఇది ఏ. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఓవర్లాపింగ్ రీజియన్ అనేది ఉండదు. ఏ బి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 3 5 7 9. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 2 4 6 8. ఓకేనా? ఇలా మనం వెన్ డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. వెన్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఓవర్లాపింగ్ రీజియన్ మాత్రం ఉండదు, ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఓవర్లాపింగ్ రీజియన్ ఉండదు. దీన్నే మనం ఇంకో విధంగా ఎట్లా చెప్పుకోవచ్చు, ఓవర్లాపింగ్ రీజియన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు. ఓకేనా? ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అని మనం రాసుకోవచ్చు కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అయితే అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే అట్లాంటి సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దీని మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ది లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 7, 8, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 7, 9 అని ఇచ్చారు. అట్లాంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సెట్స్లో మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 7 ఉంది, 7 ఒక్కటే కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ 2 సెట్స్. కాబట్టి కామన్ ఎలిమెంట్ 7 ఒకటే ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 7. ఓకే, నెక్స్ట్ది ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 9, 11, బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అని ఇచ్చారు. ఏ యూనియన్ బి ఏంటి కనుక్కోమన్నారు. ఏ యూనియన్ బి చేస్తే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేయండి, 6, 9, 11. నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయాలి. బిలో ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాం. కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 6, 9, 11 అనేది మనకు వస్తుంది. ఓకేనా? దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఎనీ సెట్ యూనియన్ నల్ సెట్ చేస్తే మనకి ఏ యూనియన్ నల్ సెట్ చేస్తే ఏ వస్తుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 5 ఆన్ సో ఆన్ 10, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7 అంట. ఇట్లాంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి అని అడిగారు. ఇక్కడ మనం చూస్తే కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. 3 అనేది కామనే, 5 అనేది కామనే, 7 అనేది కామన్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, 5, 7. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఈ రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ వాటి సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. ఓకేనా? ఇది నెక్స్ట్ది ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, 5, 6 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 7, 8. షో దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని అడిగారు. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే మనం ఏం రాస్తాం, 4, 5, 6. ఫస్ట్ దీని ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసాం, తర్వాత దీని ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ది బి యూనియన్ ఏ అంటే ఏం రాస్తాం, జనరల్గా మనం చేసే ప్రాసెస్లో ఎట్లా రాస్తాం, ఫస్ట్ బి యొక్క ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ దీని ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం ఇదివరకే మాట్లాడుకున్నాం, సెట్ రాసేటప్పుడు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే అవి సేమ్ సెట్స్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ 4, 5, 6, 7, 8 ఉన్నాయి, ఇక్కడ కూడా 4, 5, 6, 7, 8 ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సెట్స్ ఈక్వల్ సెట్సే, ఎందుకంటే ఆర్డర్ అనే దాన్ని మనం కన్సిడర్ చెయ్యం. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు సెట్స్లో. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే లిస్ట్ 2 సెట్స్ని కనుక్కోమన్నారు. ఆ 2 సెట్స్ డిస్జాయింట్ అయి ఉండాలి. అట్లాంటి దానికి ఎగ్జాంపుల్ రాయమన్నారు. ఇండైరెక్ట్గా డిస్జాయింట్ సెట్స్కి ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. ఇప్పుడు ఏ అనేది సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనుకుందాం. ఓకేనా? ఈవెన్ నెంబర్స్. బి అనేది సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి
ఏ బి అనేవి డిస్జాయింట్ సెట్స్. ఓకేనా. నెక్స్ట్ది ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5 ఫైండ్ ఏ యూనియన్ 5. ఓకేనా. ఇందాక చూసినట్లే చేశారు. ఏ యూనియన్ 5 అంటే మనం ఏం రాస్తాం, ఏ యొక్క ఎలిమెంట్స్ అన్నింటినీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం. 2, 3, 5. 5 అంటే నల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏమి రాయట్లేదు ఇక్కడ. ఏ యూనియన్ 5 అంటే ఇది వస్తుంది. 5 యూనియన్ ఏ అంటే ఏంటి, ఫస్ట్ 5లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. 5లో ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏమీ రాయట్లేదు. నెక్స్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నాం. 2, 3, 5. ఓకేనా. ఏ యూనియన్ 5 అయినా 5 యూనియన్ ఏ అయినా మనకి రిజల్ట్ అనేది ఏనే వస్తుంది. ఓకేనా. సో ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ 5 అనేది ఏంటి, నల్ సెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. అట్లాంటప్పుడు ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి అన్నారు. తర్వాత ఆ రిజల్ట్ని చూసి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారో చెప్పమన్నారు. ఓకేనా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకేం వస్తుంది, 1, 2, 3, 4. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే మనం ఏం రాస్తాం, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తాం, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తాం. ఫస్ట్ 1, 2, 3, 4 రాసేసాం, ఏలో ఎలిమెంట్స్ రాసేసాం. నెక్స్ట్ బిలో ఎలిమెంట్స్ రాయాలి. కానీ బిలో ఎలిమెంట్స్ రాసేటప్పుడు మనం రిపీట్ అనేది చేయకూడదు. ఇక్కడ 1 రిపీట్ అయింది, 2 రిపీట్ అయింది, 3 అనేది రిపీట్ అయింది, 4 అనేది రిపీట్ అయింది. వీటిని మళ్ళీ రిపీట్ చేయకుండా నెక్స్ట్ ఎలిమెంట్స్ రాయాలి. ఓకేనా. ఇది ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి, ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ యొక్క సెట్. ఇక్కడ ఈ రెండిట్లో మనకు కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1, 2, 3, 4, 1, 2, 3, 4. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏ అనేది బికి సబ్సెట్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి బిలో ఉన్నాయి కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అట్లాంటప్పుడు ఏ యూనియన్ బి ఏమైంది, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది, ఏ యూనియన్ బి అంటే 1, 2, 3, 4, 5, 6. బి అంటే 1, 2, 3, 4, 5, 6. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయింది కదా. నెక్స్ట్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైంది, 1, 2, 3, 4, 1, 2, 3, 4. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైంది, ఏ అయింది. ఈ ప్రాపర్టీని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి అనేది బి అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6. బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి కనుక్కోమన్నారు. ఈజీనే కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ కామన్గా ఏమున్నాయి, 2 కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది, 6 కామన్గా ఉంది. కాబట్టి ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 డిస్జాయింట్ సెట్స్ ఈజ్ ఎ నల్ సెట్. ఓకేనా. జస్టిఫై యువర్ ఆన్సర్. ఎనీ 2 డిస్జాయింట్ సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది నల్ సెట్ అని చెప్పమంటున్నారు. ఇట్లా గనక ఓవర్లాపింగ్ ఏమీ లేకపోతే మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం కదా. ఇంకోటి మనకేం తెలుసు, ఇట్లా ఓవర్లాప్ అవుతుంటే ఈ ఓవర్లాప్ అయ్యే రీజియన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం, ఇంటర్సెక్షన్ అంటాం. ఇక్కడ ఓవర్లాపింగ్ అయ్యే రీజియన్ ఏమి లేదు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఏమి ఎలిమెంట్స్ ఉండవు, ఖాళీగా ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమి ఎలిమెంట్స్ ఉండవు, కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కాబట్టి దీంట్లో ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది నల్ సెట్. ఓకేనా. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 6, 8 అనుకుందాం. ఓకేనా.
ఏ మైనస్ బి అంటే ఏంటి అంటే వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి వీటికి వెన్ డయాగ్రామ్ గీసుకుందాం. ఇది మ్యూ యూనివర్సల్ సెట్. దీంట్లో మనం ఏని బిని గీసుకుందాం. ఏకి బికి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 3, 4 అనేవి కామన్ ఎలిమెంట్స్. కాబట్టి ఓవర్లాపింగ్ రీజియన్ అనేది నేను గీస్తున్నా వెన్ డయాగ్రామ్ గీసేటప్పుడు. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ని ఫస్ట్ రాసుకుందాం. 3, 4 తర్వాత మామూలు ఎలిమెంట్స్ రాసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఏ మైనస్ బి అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కదా మనం మాట్లాడుకునేది. ఏ మైనస్ బి అంటే ఏంటి అంటే ఈ రీజియన్ని మనం ఏ మైనస్ బి, దీని మీనింగ్ ఏంటి అంటే ఏలో ఉండాలి సెట్ ఎలిమెంట్స్, ఏలో ఉండే ఎలిమెంట్స్ బికి సంబంధించి ఉండకూడదు. ఓకేనా? ఇవి బికి కూడా సంబంధించిన ఎలిమెంట్స్ కదా, ఏకి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్ యొక్క సెట్ ఏ మైనస్ బి అంటే. ఓకేనా? బికి సంబంధించి ఉండకూడదు, ఏకి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్ యొక్క సెట్ ఏ మైనస్ బి అంటే ఈ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1, 2. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2 అని మనం రాసుకుంటాం. ఇప్పుడు అట్లానే బి మైనస్ ఏ చూడండి. బి మైనస్ ఏ అంటే ఏంటి, బికి మాత్రమే సంబంధించి ఉండాలి, ఏకి సంబంధించి ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే 3, 4 అనేవి ఏకి కూడా సంబంధించిన ఎలిమెంట్స్ కదా, కాబట్టి వాటిని రాయకూడదు. 6, 8 మాత్రమే బికి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్ ఇది. కాబట్టి ఈ రీజియన్ని బి మైనస్ ఏ అంటాం, ఈ రీజియన్ని ఏ మైనస్ బి అంటాం. ఓకేనా? ఇది మీకు క్లియర్గా లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్ చూసేదానికంటే ముందు అసలు ఏ మైనస్ బికి ఈక్వేషన్ చూద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు x such that x belongs to A and x does not belongs to B. చూసాం కదా, ఆ ఎలిమెంట్ అనేది ఏకి మాత్రమే బిలాంగ్ అయి ఉండాలి, బికి బిలాంగ్ అయి ఉండకూడదు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, ఈ రెండు కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై అవ్వాలి. ఏకి బిలాంగ్ అయి ఉండాలి కానీ బికి బిలాంగ్ అయి ఉండకూడదు. అట్లాంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవే ఈ సెట్లో ఎలిమెంట్స్ అయితే. ఓకేనా? నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే ఏం చేస్తాం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. బికి మాత్రమే బిలాంగ్ అయి ఉండాలి, ఏకి బిలాంగ్ అవ్వకూడదు. ఒకేసారి ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా? దీంట్లో కనుక మీరు కొంచెం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 6 చూద్దాం. A is equal to set of 1, 2, 3, 4, 5. B is equal to 4, 5, 6, 7. ఇట్లాంటప్పుడు A మైనస్ B అంటే ఏంటి అని అడిగారు. A మైనస్ B ఎట్లా రాస్తామంటే ఏకి మాత్రమే బిలాంగ్ అయి ఉండాలి, బికి బిలాంగ్ అవ్వకూడదు. ఇక్కడ మనం 4, 5 చూసినట్లయితే ఏకి బికి కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ 4, 5 అనేది బికి కూడా బిలాంగ్ అయి ఉన్నాయి. కాబట్టి ఏలో కనుక ఈ రెండింటిని రిమూవ్ చేస్తే అదే ఏ మైనస్ బి అవుతుంది. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఉండే ఎలిమెంట్స్ని తీసేసి మిగతా ఎలిమెంట్స్ని రాద్దాం. 1, 2, 3. ఈ ఎలిమెంట్స్ అనేవి ఏకి మాత్రమే బిలాంగ్ అయి ఉన్నాయి, బికి బిలాంగ్ అయి లేవు. ఓకేనా? కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, 5, 6, 7 అని ఇచ్చారు. ఇట్లాంటప్పుడు ఏ మైనస్ బి అను బి మైనస్ ఏ కనుక్కొని ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ మైనస్ బి ఏం రాస్తాం, ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్, బికి సంబంధించకుండా ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ని రాసుకుంటాం. ఇక్కడ 4, 5 అనేది రెండింటికి కామన్గా ఉన్నాయి కాబట్టి 4, 5 కాకుండా మిగతా ఎలిమెంట్స్ని రాసుకుంటే 1, 2, 3. ఏ మైనస్ బి అంటే సెట్ ఆఫ్ 1, 2, 3 వస్తుంది. ఇవి ఏకి మాత్రమే బిలాంగ్ అయిన ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇది బి మైనస్ ఏ చూస్తే
బీకి మాత్రమే బిలాంగ్ అయి ఉండాలి, ఏకి బీకి కామన్గా ఉండకూడదు. ఓకేనా? కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 6, 7. ఇవి రెండు బీకి మాత్రమే బిలాంగ్ అయిన ఎలిమెంట్స్. ఓకేనా? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 వచ్చింది, బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 7 వచ్చింది. ఇక్కడ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అనేది మనకి రిజల్ట్ వచ్చింది. నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఆర్ దే ఈక్వల్ అని అడిగారు, కాదు నాట్ ఈక్వల్ అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అని ఇచ్చారు, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఐకేయు అని ఇచ్చారు. వి మైనస్ బి కనుక్కోమన్నారు, బి మైనస్ వి కనుక్కోమన్నారు. వి మైనస్ బి అంటే ఏమొచ్చిద్ది? వికి మాత్రమే సంబంధించి ఉండాలి, బిలో ఉండకూడదు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏంటియో చూద్దాం. ఏ అనేది కామన్ ఎలిమెంటే, ఐ అనేది కామన్ ఎలిమెంటే, యు అనేది కామన్ ఎలిమెంటే. కాబట్టి వికి బికి కామన్గా ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి రాస్తే వి మైనస్ బి వస్తుంది. ఈ ఓ. ఓకేనా? వి మైనస్ బి అంటే సెట్ ఆఫ్ ఈ కామా ఓ. నెక్స్ట్ ఇది బి మైనస్ వి చూద్దాం. బి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు బిలో మాత్రమే ఉండాలి, ఆ ఎలిమెంట్స్ ఏలో ఉండకూడదు. అట్లాంటి ఎలిమెంట్స్ ఏంటి? కే ఒక్కటే కదా, బి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు కే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 3, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్. ఈ మూడు సెట్స్ మ్యూచువల్లీ డిస్జాయింట్ అన్నారు, జస్టిఫై విత్ ఎగ్జాంపుల్ అన్నారు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వాళ్ళు అడిగినట్లే. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 4 అనుకుందాం. ఇప్పుడు ఏ యూనియన్ బి చేద్దాం, ఏ మైనస్ బి చేద్దాం. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అట్లాంటి ఎలిమెంట్స్ ఏంటి? 3 అనేది ఏలో ఉంది, బిలో ఉంది. కానీ 1, 2 అనేవి ఏలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2. బి మైనస్ ఏ అంటే ఏంటి అంటే బిలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. సో 3 అనేది ఏలో ఉంది, 4 మాత్రమే బిలో మాత్రమే ఉంది. కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏకి బికి కామన్గా ఉండే ఎలిమెంట్స్. ఏకి బికి కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 3 ఒకటే కదా కామన్గా ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కాబట్టి ఈ రెండింటిని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకేనా? బి మైనస్ ఏకి ఏ ఇంటర్సెక్షన్ బికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, కాబట్టి వీటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఇక్కడ ఇంకా ఏ మైనస్ బికి ఏ ఇంటర్సెక్షన్ బికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, కాబట్టి వీటిని కూడా మనం డిస్జాయింట్ అంటాం. దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో చూసుకున్నట్లయితే ఇది మ్యూ, ఇది ఏ, ఇది బి కదా. ఈ రీజియన్ ఏమో డాట్స్ పెడుతున్నాను, ఈ డాట్స్ పెట్టిన రీజియన్ ఏమో మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఈ రీజియన్ని బి మైనస్ ఏ అంటాం. ఈ రీజియన్ ఏమో ఏ మైనస్ బి అంటాం. ఓకేనా? ఈ మూడు రీజియన్స్కి ఓవర్లాపింగ్ రీజియన్ ఏమీ లేదు. ఓకేనా? ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్. వీటికి ఓవర్లాపింగ్ రీజియన్ ఏమీ లేదు కాబట్టి వీటికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు ఈ మూడింటికి. కాబట్టి వీటిని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం, మ్యూచువల్లీ డిస్జాయింట్. ఈ వీడియోలో కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా ఉన్నాయి అనుకుంటున్నాను. కాన్సెప్ట్స్ కనుక క్లియర్గా లేకపోతే మళ్ళీ 2 or 3 టైమ్స్ మళ్ళీ చూడండి, తప్పకుండా క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే సెట్స్ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్, ఇంకా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మళ్ళీ ఒకసారి చూసినా కూడా మీకు కనుక డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.